హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో మనం రోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాటిలో భాగంగా ఇవాళ మనము 12th జూలైకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. వీటిలో ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. కొన్ని ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో డైవర్సిఫికేషన్గా వచ్చాయన్నమాట. అంటే ఎకానమీ నుంచి కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్, అలానే పాలిటిక్స్ సంబంధించిన ఉన్నాయి, తర్వాత మనకి జాగ్రఫీ పరంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా, అంతర్జాతీయ సంబంధాలు, వాటికి సంబంధించి ఉన్నాయి. సో ఇవాళ చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తాం కదా, 5 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డివైడ్ చేస్తాను, ఇక్కడ డిస్కస్ చేస్తాను. అంటే ఇక్కడ మొత్తం స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్గా మనం చూసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే ఫస్ట్ 12th జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ పిఎం అన్వీల్స్ నేషనల్ ఎంబ్లమ్ ఏ టాప్ ఆఫ్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్. సో మనకి న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది నిర్మిస్తున్నారు. పార్లమెంట్ బిల్డింగ్ మనకు ఓల్డ్ ఉంది, ఆల్రెడీ బ్రిటిష్ టైం నుంచి ఉంది. అది కాకుండా ఒక కొత్త దాన్ని ఏర్పరుస్తున్నారనమాట. సో అక్కడ ఏం చేశారంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఒక నేషనల్ ఎంబ్లమ్ అనే దాన్ని పెట్టారు. విగ్రహం మనకి పెడతారు కదా విగ్రహాలు పెద్ద పెద్దవి. సో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి స్టాట్యూ లాగా ఒకటి పెట్టారు. ఒకటి వచ్చేసి నేషనల్ ఎంబ్లమ్, అంటే మన నేషనల్ ఎంబ్లమ్ జాతీయ సింబల్ ఉంటుంది కదా మనకి. సో దానికి సంబంధించింది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎంబ్లమ్కి సంబంధించి చూస్తే ఇక్కడ సో ప్రైమ్ మినిస్టర్ అన్వీల్డ్ ది 6.5 మీటర్ టాల్ నేషనల్ ఎంబ్లమ్ ఆన్ ది రూట్ ఆఫ్ ది అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పార్లమెంట్ బిల్డింగ్. సో ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ మనకి పార్లమెంట్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ముందు వచ్చేసి ఇక్కడ ఆ పార్లమెంట్ ఆవరణంలోనే ఈ నేషనల్ ఎంబ్లమ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఎంబ్లమ్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ ది బ్రోంజ్. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఈ ఎంబ్లమ్ అనేది బ్రోంజ్తో తయారు చేశారు. బ్రోంజ్ మెటీరియల్తో తయారు చేసింది. సో వెయిట్స్ 9,500 kgs. మొత్తం వచ్చేసి ఇది 9,500 kg. సో కేజీస్ అయితే ఉందంట. చాలా హెవీ వెయిట్. బ్రోంజ్ మెటల్ వచ్చేసి ఇక్కడ బ్రోంజ్తో తయారు చేసింది. సో ఈ విధంగా చూసుకోవాలి. ఏ స్టీల్ స్ట్రక్చర్ ఆఫ్ 6,500 kg వాడ్ మేడ్ అప్ సపోర్ట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది ఎంబ్లమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇక్కడ స్టీల్ సపోర్ట్ ఉంది కదా, స్టీల్ సపోర్ట్ వచ్చేసి మొత్తం 6,500 kg స్టీల్ సపోర్ట్ తీసుకున్నారు. సో ఇదంతా మనం పక్కన పెట్టేస్తే ద కాన్సెప్ట్ స్కెచ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ది కాస్టింగ్ ఆఫ్ ది నేషనల్ ఎంబ్లమ్ ఆన్ ది రూఫ్ ఆఫ్ ది పార్లమెంట్ బిల్డింగ్ హ్యాస్ గాన్ త్రూ 8 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ది క్లారిఫై మోడలింగ్ కంప్యూటర్ గ్రాఫిక్ బ్రోంజ్ కాస్టింగ్ అండ్ పోస్టింగ్. సో ఈ విధంగా అంటే మనకి పార్లమెంట్ పైన నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది కదా, రూఫ్లో ఉంటుంది అనమాట. సో ఎంబ్లమ్ అనేది పార్లమెంట్కి పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా ఉంది. ఇట్లా అంటే ఓవరాల్గా ఇది వచ్చేసి ఈ స్టాట్యూకి సంబంధించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎంబ్లమ్ అనేది దీనికి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఎవరెవరు దీన్ని క్రియేట్ చేశారు, ఏ మెటల్, అంటే ఇది ఎటువంటి మెటల్ యూజ్ చేస్తారు, ఇందులో ఎంత వెయిట్ ఎంత ఉంది, ఏ మెటల్ యూజ్ చేస్తారు, ఇట్లాంటి కీ పాయింట్స్ చూసుకోండి. అంటే మీకు గ్రూప్ 1 స్టేట్ పిఎస్ పరంగా అయితే ఇటువంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు. యూపీఎస్సీ పరంగా అయితే కొంచెం వాటిని హిస్టరీ పరంగా కూడా మీరు కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండాలి. సో గ్రూప్ 1 లెవెల్లో కూడా. సో ఇక్కడ ఏం చెప్పారంటే ద ఎంబ్లమ్ వాజ్ క్రియేటెడ్ బై ది సునీల్ దేవర్ ఫ్రమ్ ది ఔరంగాబాద్ అండ్ లక్ష్మణ్ వ్యాస్ ఫ్రమ్ ది జైపూర్. సో ఇక్కడ వీళ్ళు చేశారనమాట. ఎవరెవరంటే సో అర్జున్, ఇక్కడ చూడండి, సునీల్ దేవర్ ఫ్రమ్ ది ఔరంగాబాద్. సో ఔరంగాబాద్ నుంచి ఒక వ్యక్తి సునీల్ దేవర్ వ్యక్తి, లక్ష్మణ్ వ్యాస్ అనే వ్యక్తి జైపూర్ నుంచి. వీళ్ళు వచ్చేసి దీన్ని చేశారు. ఫ్యాబ్రికేషన్ వర్ క్యారీడ్ అవుట్ ది ఔరంగాబాద్, జైపూర్, ఢిల్లీ గవర్నమెంట్స్ కన్సల్టెంట్ ది ప్రాజెక్ట్ హెచ్సిపి డిజైన్ అండ్ ప్లానింగ్ మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఈ విధంగా వీళ్ళైతే చేశారనమాట. ఇది మొత్తము ఈ వైడ్ ఎంత ఉంటుందంటే 4.34 మీటర్ వైడ్ ఉంటుంది. మనకి మొత్తం హైట్ ఎంత ఉంది, సో చూసుకోండి, హైట్ వచ్చేసి 6.5 మీటర్ ఉంది. సో మొత్తం వైడ్నెస్ ఎంత ఉందంటే మొత్తం వచ్చేసి 4.34 మీటర్స్ అయితే ఎంబ్లమ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్రోంజ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఎంబ్లమ్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సో కొన్ని మామూలుగా చెప్పారు, ఇక్కడ ఇటువంటి ఫ్యాక్ట్స్ ఏమీ అవసరం లేదు. సో తర్వాత అసలు నేషనల్ ఎంబ్లమ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నేషనల్ ఎంబ్లమ్ అనేది పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ అనమాట. అలానే మనకి న్యూస్లో కూడా ఉంది కాబట్టి వీటి గురించి కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ డేటా అయితే ఇస్తాను ఎలా ఉందని. ద స్టేట్ ఎంబ్లమ్ డిపిక్ట్స్ 4 లైన్స్. సో చాలామంది గుర్తుపెట్టుకోండి, మన ఈ స్టేట్ ఎంబ్లమ్ ఉంది కదా, ఈ ఎంబ్లమ్లో వచ్చేసి మొత్తం వచ్చి ఎన్ని ఉంటాయంటే 4 లైన్స్ ఉంటాయి. అందరూ 3 సింహాలు అనుకుంటారు, 4 లైన్స్ ఉంటాయి. మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో 4 ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్టాండింగ్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ఇట్ ఈస్ అడాప్టేషన్ ఫ్రమ్ ది సారనాథ్ లైన్ క్యాపిటల్, వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ అశోక.
ఇది అశోకుడి యొక్క సార్నాథ్లో ఉందన్నమాట. లైన్ క్యాపిటల్ అని ఒకటి ఉంది. లైన్ క్యాపిటల్ వచ్చేసి సార్నాథ్ అనే ఏరియా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అశోక టైంలో ఉంది. అశోకుడు ఉన్నాడు కదా, అశోకుడు వచ్చేసి మౌర్య దినస్థికి సంబంధించినటువంటి బిందుసార కొడుకు అనమాట. సో బిందుసార కొడుకు, చంద్రగుప్తుడి కొడుకు వచ్చేసి బిందుసార కొడుకు వచ్చి అశోకుడు. సో అశోకుడు టైంలో సార్నాథ్ లైన్ క్యాపిటల్ నుంచి దీని అయితే తీసుకున్నారనమాట. నియర్ వారణాసి, ఎక్కడంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సార్నాథ్ అనేది నియర్ వారణాసి. ఇప్పుడు వారణాసి ఉంది కదా, వారణాసి ఉంటుంది. వారణాసి ఎక్కడ ఉంది? మనకి గంగా నది ఒడ్డున ఉంటుంది. సో ఇది హిందువులకి చాలా పవిత్రమైన స్థలం అనమాట. కాశీ విశ్వనాథుడు అట్లా ఉంటారు, కాశీ అన్నపూర్ణ ఆ దేవాలయాన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉంది. కార్వ్డ్ అవుట్ ఆఫ్ ది సింగిల్ బ్లాక్ ఆఫ్ పాలిష్డ్ శాండ్ స్టోన్. దీని వచ్చేసి ఒకే పాలిష్డ్ శాండ్ స్టోన్తో తయారు చేశారు. మీరు ఇది నేషనల్ మ్యూజియంలో ఉంటుంది. ఒరిజినల్ వచ్చేసి నేషనల్ మ్యూజియము ఢిల్లీలో ఉంటుంది అనమాట. సో ఢిల్లీలో అయితే ఒరిజినల్ది ఇమేజ్ అనేది ఉంటుంది. ఒకే స్టోన్తో, అంటే డిఫరెంట్ స్టోన్స్ అటాచ్ చేయకుండా ఒకే పాలిష్డ్ స్టోన్తో శాండ్ స్టోన్తో తయారు చేశారు. ద క్యాపిటల్ ఈజ్ క్రౌన్డ్ బై ది వీల్ ఆఫ్ లా. సో మామూలుగా మనకి 3 సింహాలు ఉంటాయి కదా, 3 సింహాలు ఉన్నప్పుడు దానికి చివరిలో వచ్చి ఏముంటుంది అంటే వీల్ ఉంటుంది. మిడిల్లో వచ్చేసి మనకి వీల్ ఉంటుంది. సో మామూలుగా మనకి 3 సింహాలు ఉంటాయి ఇలా. సో ఇలా అనుకోండి సింబల్ జస్ట్. సో ఇలా 3 సింహాలు ఉంటాయి, ఇలా 3 సింహాలు ఉన్నాయనుకోండి. సో ఇక్కడ మనకి ఒక వీల్ ఉంటుంది. సో ఇక్కడ వీల్ ఉంటుంది మనకి నేషనల్ ఎంబ్లంలో ఇట్లా సింబల్స్, ఇలా సింబల్స్ ఉంటాయి కొన్ని. సో ఇక్కడ ఏమైనా ఎనిమల్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంది కదా నేషనల్ ఎంబ్లము నీట్గా. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇలా చూసుకోవాలి నీట్గా ప్రతిదీ. ఇక్కడ ఏమన్నారు? ధర్మచక్ర ఉంటుంది అనమాట. ధర్మచక్ర బుద్ధిజంకి సంబంధించిన ఒక ధర్మచక్రం ఉంటుంది కదా, అట్లాంటి వీలు అంటే అశోక టైంలో ఉంటుంది అనమాట. ధర్మానికి సంబంధించిన ఒక వీల్ అనేది ఉంది, అంటే చక్రం ఉంటుంది. తర్వాత ద లైన్ క్యాపిటల్ వాజ్ ఎరెక్టెడ్ ఇన్ ది 3rd century BC బై అశోక. సో ఈ లైన్ క్యాపిటల్ అనేది ఎప్పుడు చేశారంటే, ఎప్పుడు దాన్ని తయారు చేసి చెక్కడం స్టార్ట్ చేశారంటే రాయి మీద, స్టోన్ మీద. ఇది 3rd century BC, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో దీన్ని అయితే చేశారనమాట. టు మార్క్ ది స్పాట్ వేర్ బుద్ధ ఫస్ట్ డెలివర్డ్ సమ్మన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ అయింది. గౌతమ్ బుద్ధ ఉన్నారు కదా. సో గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ శర్మాన్ ఇచ్చింది ఎక్కడంటే సారనాథ్. సో సారనాథ్ ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు యూపీలో ఉంది. వారణాసి దగ్గర యూపీలో ఉంటుంది. ఈ సారనాథ్లో ఫస్ట్ శర్మను అయితే ఇచ్చారనమాట. అందువల్ల అశోకుడు అక్కడ దీన్ని యాక్ట్ చేశారు. దీన్ని వచ్చేసి తీసుకున్నారు. అక్కడ వచ్చేసి చిహ్నం, మనకి నేషనల్ ఎంబ్లం అంటే జాతీయ చిహ్నం అనమాట ఇది. సో ఈ చిహ్నాన్ని అక్కడ చేశారు కాబట్టి మనం దీన్నే జాతీయ చిహ్నంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీ స్టేట్స్ చూసుకోండి, స్టేట్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, పూర్ణకుంభం ఉంటుంది మనకి, సింపుల్గా వచ్చేసి పూర్ణకుంభం ఉంటుంది. సో ఇంకో స్టేట్కి ఇంకోటి ఉంటుంది, ఇంకో స్టేట్కి ఇంకోటి, అట్లా ఉంటాయి అనమాట. ప్రతి రాష్ట్రానికి చిహ్నాలు ఉంటాయి, ప్రభుత్వ చిహ్నాలు ఉంటాయి. అలానే వాటికి సెంటర్కి కూడా, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక చిహ్నం ఉంటుంది. అది వచ్చేసి మనకి లైన్ క్యాపిటల్, అంటే 3 సింహాలు ఉండే చిహ్నం అనమాట, జాతీయ చిహ్నం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 లైన్స్ ఉంటాయి. ఇది అశోకుడికి సంబంధించింది, శాండ్ స్టోన్తో చేశారు. అలాగే దీని వచ్చేసి 3rd century BCలో అశోకుడు చేశారు. ఎందుకంటే ఫస్ట్ గౌతమ్ బుద్ధుడు అక్కడ శర్మను ఇచ్చాడు కదా, ఫస్ట్ శర్మను అంటే అక్కడ ఫస్ట్ శర్మను డెలివరీ చేశారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది అడిగారు యూపీఎస్సీలో చాలాసార్లు. ఇంకా ఏముంటాయి చూద్దాం ఇప్పుడు వీటికి సంబంధించి నీట్గా చూడండి. ఇన్ ది స్టేట్ ఎంబ్లమ్ అడాప్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 26 January 1950. సో 26 January 1950 దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఆ రోజు నుంచి దీన్ని జాతీయ చిహ్నంగా అడాప్టేషన్ జరగడం జరిగింది. ఓన్లీ 3 లైన్స్ ఆర్ విజిబుల్. సో మనకి ఓన్లీ మూడు లైన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ సైడ్ ఉండేది మనకి ఫేస్ ఉండేది. ఈ 3 మాత్రమే లైన్స్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ ఉండే లైన్ అనేది మనకి కనిపించదు. అందువల్ల వచ్చేసి 4th లైన్ బి హెడింగ్ ఫ్రమ్ ది వ్యూ. మనకి ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ కనిపించదు కదా. సో అందువల్ల ఈ సైడ్ కనిపిస్తుంది మనకి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మనకి ఫ్రంట్ సైడ్ ఉండేది మాత్రమే లైన్స్ కనిపిస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ కనిపించదు. అదొకటి. ద 4 లైన్స్ సింబలైజింగ్ ది పవర్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ రెస్ట్ ఆన్ ఏ సర్క్యులర్ అబాకస్. సో ఈ 4 లైన్స్ ఉంటాయి కదా, ఈ 4 లైన్స్ చూడండి. ఇక్కడ పవర్ ఒకటి, కరేజు. సో పవర్ అంటే శక్తికి, ధైర్యానికి, కాన్ఫిడెన్స్ విశ్వాసానికి ఇవి గుర్తుగా ఉంటాయి. రెస్ట్ ఆన్ ది సర్క్యులర్ అబాకస్తో ఉంటాయి. ద అబాకస్ ఈజ్ గ్రేడెడ్ బై ది 4 స్మాల్ ఎనిమల్స్. ఈ అబాకస్ మొత్తం మీద 4 ఎనిమల్స్ ఉంటాయి. 4 స్మాల్ ఎనిమల్స్ ఉంటాయి. మీరు గమనించండి, ఈ సింహాలే కాకుండా ఇంకా 4 ఎనిమల్స్ ఉంటాయి. చూడండి, గార్డియన్స్ ఆఫ్ ది 4 డైరెక్షన్స్, అంటే 4 దిక్కుల్ని కాపాడుతున్నటువంటి గార్డియన్స్, సంరక్షణలాగా ఉంటాయి అనమాట. ఈ 4 ఎనిమల్స్ అనేవి సంరక్షణలా ఉంటాయి. చూడండి ఎలా అంటే, ద లైన్ ఆన్ ది నార్త్ సైడ్ లైన్ ఉంటుంది. నార్త్ సైడ్ లైన్ చూసారు కదా, పైన వచ్చేసి లైన్ ఉంటుంది అంటే సింహం. తర్వాత ఎలిఫెంట్ ఆన్ ది ఈస్ట్. ఎలిఫెంట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు సింబల్ ఎలా ఉందనుకోండి, పైన నార్త్, మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఏముంటుంది, ఈస్ట్ సైడ్ ఎలిఫెంట్ ఉంటుంది. తర్వాత బుల్ ఆఫ్ ది వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏముంటుంది, బుల్ ఉంటుంది. అంటే
ఎద్దు మనకు వచ్చేసి మనకు ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటారు, బుల్ని తీసుకున్నారు. తర్వాత హార్స్ ఆఫ్ ది సౌత్, బుల్ అంటే మనకి ఈ విధంగా బుల్ వస్తుంది, నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఉంటుంది, అలాగే హార్స్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే మీకు ఇక్కడ చూడండి నీట్గా వాళ్ళు ఏమి ఇచ్చారు, లైన్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది, ఎలిఫెంట్ వచ్చి ఈ సైడ్ ఉంటుంది. సో బుల్లు అంటే తెలుగులో దున్నపోతూ అంటారు కదా అట్లా. సో అది వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది బైసన్ అనేది, ఈ పక్క హార్స్ అనేది ఈ సైడ్ ఉంటుంది, ఇక్కడ సౌత్ సైడ్ కింద ఉంటుంది అనమాట హార్స్. కాబట్టి ఈ 4 ఎనిమల్స్ చాలా ఇంపార్టెంట్. జాతీయ చిహ్నంలో ఉండే ఎనిమల్స్ ఏంటని క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీలో స్టేట్మెంట్ అని అడుగుతారు. ఇప్పుడు పశుపతి సీల్ ఉందనుకోండి సింధు నాగరికతలో, వాటి మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని జంతువులు ఉంటాయి అనమాట. డీర్స్ కావచ్చు, ఎలిఫెంట్, రినోసర్స్, ఇంకా మనకి టైగర్స్ ఇలా ఉంటాయి కదా. కాబట్టి అట్లనే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ ఎనిమల్స్ ఉంటాయి కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి. తర్వాత ఏముంటాయంటే ద అబాకస్ రెస్ట్ ఆన్ లోటస్ ఇన్ ది ఫుల్ బ్లూజమ్. సో ఈ లోటస్ ఉంటుంది అంటే తామర పువ్వు, లోటస్ అని తెలుసు కదా మీకు, తామర పువ్వు అనేది ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి అది కూడా బ్లూమ్ అంటే అది వికసించినట్టుగా ఉంటుంది. ద ఎంప్లిఫైయింగ్ ది ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది లైఫ్, ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది లైఫ్ అండ్ క్రియేటివ్ ఇన్స్పిరేషన్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది లైఫ్ అంటే మంచి లైఫ్, గుడ్ లైఫ్ లాగా, అట్లనే క్రియేటివ్ ఇన్స్పిరేషన్. సో ఒక మంచి లైఫ్ అంటే ఫౌంటైన్ హెడ్ ఆఫ్ లైఫ్ అంటే మామూలుగా వచ్చేసి ఒక హ్యాపీనెస్ లైఫ్ అనమాట, ఒక హ్యాపీనెస్ లైఫ్, స్ట్రాంగ్ లైఫ్ అట్లా. తర్వాత ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుందని అర్థం పడుతుంది. ద వర్డ్స్ సత్యమేవ జయతే, ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారనమాట ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో. సత్యమేవ జయతే దీని అర్థం వచ్చేసి ట్రూత్ అలోన్ ట్రంప్స్. సత్యమేవ జయతే అంటాం కదా, సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది అంటారు కదా. సో అట్లనే దీన్ని సత్యమేవ జయతే అంటారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫస్ట్ సెక్టర్లో ఇంతకుముందు అయితే అడిగారు. ఇది వచ్చేసి మనకి మందాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. మనకి ఉపనిషత్స్ ఉంటాయి, కొన్ని ఉపనిషత్స్ ఉంటాయి అనమాట. ఉపనిషత్స్ మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వస్తాయి, ప్రాచీన భారతదేశంలో మనం చదువుకుంటూ ఉంటాం కదా, అక్కడ వస్తాయి ఇవి. ఇన్స్క్రిప్షన్ బిలో అబాకస్ దేవనాగరి స్క్రిప్ట్, దేవనాగరి స్క్రిప్ట్ నుంచే మనకి సాంస్క్రిట్ అనమాట, దేవనాగరి స్క్రిప్ట్. దీని నుంచే మనకి హిందీ లాంగ్వేజ్ వచ్చింది. సో హిందీ లాంగ్వేజ్ చాలా లాంగ్వేజెస్ దేవనాగరి స్క్రిప్ట్ నుంచే వచ్చాయన్నమాట. దేవనాగరి స్క్రిప్ట్ వచ్చి దేవనాగరి, లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్, దాని నుంచి హిందీ అనేది వచ్చింది. వర్డ్స్ అనేవి కూడా మనము దేవనాగరి స్క్రిప్ట్ నుంచే తీసుకుంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎనిమల్స్ కావచ్చు, ఈ ఎనిమల్స్ 4 ఎనిమల్స్ ఏమున్నాయి, తర్వాత ఇక్కడ ఒక లోటస్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక లోటస్ ఉంది, తర్వాత ఇంకా మనకి ఉపనిషత్స్ తీసుకున్నారు. స్లోగన్ ఏముంది, స్లోగన్ వచ్చేసి సత్యమేవ జయతే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, మనకు వచ్చేసి మందాక ఉపనిషత్తు నుంచే తీసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ అన్వీల్ చేశాడని చెప్పేసి ప్రారంభించని చెప్పి జస్ట్ ఆ కరెంట్ అఫైర్స్ అది వదిలేయకూడదు. దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఈ విధంగా మల్టీ డైమెన్షనల్లో చదువుకుంటేనే మీకు రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మీకు వస్తుంది. సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనము ఏఐ బేస్డ్ మ్యాండరిన్ ట్రాన్స్లేషన్ డివైస్ ఫర్ ది ఆర్మీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని మ్యాండరిన్ అంటే ఏంటి లాంగ్వేజ్, ఇది ఏ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్. సో చైనీసు అఫీషియల్ లాంగ్వేజ్, ఇది చైనీసు అఫీషియల్ లాంగ్వేజ్ చైనీస్ మ్యాండరిన్ అంటారు కదా. సో అట్లా. సో యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అన్వీల్స్ ది 75 AI బేస్డ్ ప్రొడక్ట్స్ టెక్నాలజీస్ టు డిఫెన్స్ సింపోజియం. అంటే ఇప్పుడు చైనా వాళ్ళకి మనకు మధ్య క్లాసెస్ బాగా జరుగుతున్నాయి, ఈ మధ్య న్యూస్లో ఉన్నాయి, బాగా చూడండి. గల్వాన్ వ్యాలీ కావచ్చు, మనకి ప్యాంగ్సో లేక్ దగ్గర కావచ్చు, గొడవలు జరిగాయి, చైనా వాళ్ళకి మనకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగాయి. అప్పుడు చాలామంది చనిపోయారు కూడా, వాళ్ళ పక్కన ఎక్కువ మంది చనిపోయారు, మన పక్కన కొంతమంది సైనికులు అయితే ప్రాణాలు కోల్పోయారు. సో ఇటువంటి తరుణంలో వాళ్ళ లాంగ్వేజ్ అనేది అర్థం కావట్లేదు. ఆర్మీ ఆఫీసర్స్ కొందరికి బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు వచ్చిన వాళ్ళు, కొందరు తెలియకపోవచ్చు వాళ్ళ వర్డ్స్ అనేవి, ఎందుకంటే చైనీస్ మ్యాండరిన్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా మాట్లాడతారు. సో కానీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ, ఆగ్నేయాసియా దేశాల్లో ఫిలిప్పీన్స్ కావచ్చు, తైవాన్, హాంకాంగ్, అక్కడ మలేషియా అక్కడ బాగా మాట్లాడతారు ఎక్కువ, సింగపూర్ అక్కడ. కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి ట్రాన్స్లేషన్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డివైస్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తే ఇండియన్ సోల్జర్స్ పెట్రోలింగ్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2 ఉంటాయి, ఒకటి LOC. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంటుంది, అంటే పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఉంటుంది. LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి చైనాతో ఉంటుంది. డ్యూరాన్ లైన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి నీట్గా. సో వెన్ దే కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ చైనీస్ సోల్జర్స్ విల్ సూన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మ్యాండరిన్ టు రిప్లై ఇన్స్టాంట్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది 60-gram ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డివైస్ డెవలప్డ్ బై ది ఇండియన్ స్టార్ట్అప్ అండ్ కరెంట్లీ అండర్ ది అడ్వాన్స్డ్ ట్రయల్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఆర్మీ. సో ఇప్పుడు ఈ చిన్న డివైస్ అనమాట, ఎంత ఉంటుంది మొత్తం వచ్చేసి 600 grams ఉంటుంది, 600 grams ఉంటుంది వెయిటేజ్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఉంటుంది అనమాట. అవి మన సోల్జర్స్కి ఇస్తారు. సోల్జర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడింది వీళ్ళకి అర్థమవుతుంది, దాన్ని బట్టి వీళ్ళు ఫాస్ట్గా రిప్లై ఇస్తారనమాట. సో వీళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ చైనీస్ వాళ్ళు పక్కుండే వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకి అర్థమయ్యే లేదా హిందీలో ట్రాన్స్లేట్ చేసి అంత వ్యవధిని టైంని తీసుకోకుండా సింపుల్గా ఫాస్ట్గా రిప్లై చేయడానికి ఇవి ఇండియా ఒక స్టార్ట్అప్ అయితే తయారు చేస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రయల్స్లో ఉన్నాయి, ఇవి ట్రయల్స్లో ఉన్నాయి, ఇంకా ఇవ్వలేదు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది 75 ఎనేబుల్డ్ products and applied the
సో అప్లికేషన్స్ అన్వీల్డ్ బై ది డిఫెన్స్ మినిస్టర్. సో డిఫెన్స్ మినిస్టర్ ఇప్పటికే ఇచ్చారనమాట నీట్గా. సో మొన్న డిఫెన్స్ సింపోజియం జరిగింది. డిఫెన్స్ సింపోజియం జరిగినప్పుడు ఇవి అక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్. సో ఇమేజ్లో ఉండేది నీట్గా ఈ డివైస్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది, అది మైక్స్లా పెట్టుకుంటారు నీట్గా, అవి ట్రాన్స్లేట్ చేస్తుంది. మనకు కూడా పార్లమెంటు ఇక్కడ ఉంటాయి చూడండి, పార్లమెంటు. నెక్స్ట్ మనకి హైదరాబాద్, మన జిహెచ్ఎంసీ మా సమావేశం జరుగుతాయి కదా, ఇక్కడ ఎక్కువ వచ్చేసి మనకి ముస్లిం కార్పొరేటర్స్ కూడా ఉంటారు, వాళ్ళు తెలుగు రాని వాళ్ళు ఉంటారు. సో ఉర్దూ మాట్లాడినప్పుడు అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాయి అనమాట నీట్గా. ఇట్లా మనకి చాలా ఇప్పుడు మనకి మన ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ సో యుఎన్ఓకి, ఐక్యరాజ్య సమితి సమావేశాలకి, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉంటుంది అనమాట, మైక్స్ ఉంటాయి కొన్ని, అవి ట్రాన్స్లేట్ చేస్తాయి మనం మాట్లాడిన భాషని వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బాగా వచ్చాయి అవి. సింపోజియం జరిగింది మన సింపోజియంలోనే డిఫెన్స్ ప్రొడక్ట్స్ కూడా చాలా కంట్రీస్ ఆర్డర్ చేశాయి ఇండియా నుంచి. ఆ సింపోజియంలో చూసి డిఫెన్స్ సింపోజియంలో చేశాయి. ఇట్లా ఇవి అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే ఇలా ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ సో బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కాగ్నిట్. సో కాగ్నిట్ అనే ఇక్కడ వచ్చేసి స్టార్టప్ అనమాట. స్టార్టప్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది వచ్చేసి కాగ్నిట్. సో కాగ్నిట్ అనే స్టార్టప్ అయితే ఇక్కడ ఇదనమాట మేనేజింగ్ చేసే ఫౌండర్ వచ్చేసి ఇది. ఈ స్టార్టప్ అనేది కరెంట్లీ వర్క్ చేస్తుంది దీని మీద. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ విత్ ఏ రేంజ్ ఆఫ్ 5 to 10 feet అండ్ గివ్స్ కన్వర్ట్స్ మ్యాండరిన్ టు ఇంగ్లీషు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాండరిన్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. మ్యాండరిన్ నుంచి ఇంగ్లీష్, చైనీస్ మ్యాండరిన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ అంటే 5 to 10 feet, అంటే 5 నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న భాషను కూడా ఇది తీసుకొని ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే వీఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ హిందీ. హిందీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఇంగ్లీష్ వరకు ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ఇంగ్లీష్ అని కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. సో హిందీ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. తర్వాత హిందీలో కూడా అర్థమయ్యేదానికి, హిందీ సోల్జర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేదిగా వర్క్ చేస్తున్నారు అనమాట. ఇంకా ట్రైయింగ్ టు రేంజ్ అప్ టు 20 feet, ఇంకా 20 feet, ఇంకా ఇప్పుడు ఏం చెప్పాను 5 నుంచి 10 అడుగుల దూరంలోనే అర్థమయ్యేదానికి ఉంటుంది, డిస్టెన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు 20 అడుగులు కూడా తీసుకునేదానికి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఫేస్ ఆఫ్ జరుగుతాయి, అంటే కొట్లాడుకోవడము, కర్రలు లాఠీలతో అలాగే రాళ్ళతో రువ్వుకోవడం అట్లా జరుగుతుంది కదా, అప్పుడు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ కూడా అర్థం అవడానికి నీట్గా ఉంటుంది అనమాట. అంటే 20 feet బోర్డర్ అవతలు ఉంటారు, ఏదైనా చిన్న రివర్ కాలు ఏదైనా పోతుంది అనుకోండి, దగ్గరలో ఉండలేరు కదా, దూరం నుంచి చెప్తుంటారు వాళ్ళు, సీరియస్గా చెప్పొచ్చు, కామెడీగా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అర్థం కావాలి కదా ఫస్ట్ థింగ్ అయితే. సో అందుకోసం అనమాట. సో దే ఆర్ బీయింగ్ సపోర్టెడ్ బై ది కళ్యాణి గ్రూప్. సో వీళ్ళు కళ్యాణి గ్రూప్ ఉంది, కళ్యాణి గ్రూప్ తెలుసు కదా మనకి, డిఫెన్స్ కంపెనీ ఇది. సో కళ్యాణి గ్రూప్ అనేది డిఫెన్స్ కంపెనీ, ఇది హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ గ్రూప్ అనేది ఇది హైదరాబాద్ కూడా ఇంకా ఉందనుకుంటాను. సో హైదరాబాద్లో కూడా ఉందనుకోండి కళ్యాణ్ గ్రూప్. సో ఇది కొన్ని డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటుంది చూడండి కళ్యాణ్ గ్రూప్ సంబంధించి. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని. ద ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ వాజ్ డన్ ఇన్ 2017లో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ అయితే జరిగింది అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత ఇప్పుడు రిక్వెస్ట్ చేసి నీట్గా వాటికి ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ద ఎగ్జిబిషన్ హ్యాడ్ ఆల్సో సెవెరల్ అదర్ ఎనేబుల్డ్ ప్రొడక్ట్స్ లైక్ రోబోటిక్ మైన్ డిటెక్టరు, అంటే ఏమన్నా ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, సో ల్యాండ్ మైన్స్ పెట్టినప్పుడు డిటెక్టర్ ఉంటుంది అనమాట, రోబోట్ ఉంటుంది, అది ముందు పంపిస్తారు, అది డిటెక్ట్ చేస్తుంది ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయని ఆ సింపోజియంలో. సో ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఒకటి, సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఫ్యూజను, రిమోట్ వెదర్ స్టేషన్, వెదర్కి సంబంధించిన కావచ్చు, సో రైల్ మౌంటెడ్ రోబో, సెన్సార్ ఫర్ అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్, స్వామ్ డ్రోన్స్, ఇవన్నీ కూడా మొన్న డిఫెన్స్ సింపోజియంలో ఇవన్నీ కూడా వీటితో పాటు అక్కడ చూపించారనమాట. సో ఈ విధంగా చూడండి ఎంత డేటా ఉందో ఇక్కడ, ఎంత డేటా క్లియర్గా ఉందో. మీకు ఏదైనా దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చిన, నీట్గా ఇచ్చిన మీకు అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనము ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషలు ఏమున్నాయి, చైనీస్ మాండరిన్గా మనకు గుర్తొస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమున్నాయి చూద్దాం. సో ఇంతకుముందు అయితే మామూలుగా చైనీస్ మాండరిన్ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఉండేది. సో రీసెంట్గా దాన్ని ఇంగ్లీష్ అయితే రీప్లేస్ చేసింది, అంటే సెకండ్ ప్లేస్కి తోసి దాన్ని ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఇంగ్లీషు. సో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. 2022 డేటా, ఇది 2022 డేటా, అంటే మొత్తం జనాపరంగా చూసుకుంటే. ఇక్కడ చూడండి ర్యాంకు, ఏ ర్యాంకులో ఉంది, నేమ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఏంటి, ఫ్యామిలీ లాంగ్వేజ్. అసలు ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఫ్యామిలీ ఉంటుంది, ప్రతిదానికి లాంగ్వేజ్కి ఫ్యామిలీ ఉంటుంది అనమాట, పాత పూర్వకాలం ఆ లాంగ్వేజ్ నుంచి పుడుతుంది. టోటల్ స్పీకర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇంగ్లీషు వచ్చేసి మొత్తము ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి సంబంధించింది. మొత్తం 1.348 బిలియన్ పీపుల్ అయితే మాట్లాడుతున్నారు. తర్వాత చైనీస్ మ్యాండరిన్, ఇది సినో టిబిటన్ లాంగ్వేజ్. సినో అంటే చైనా, టిబిటన్ రీజన్, ఈ రెండు నుంచి వచ్చిందనమాట. 1.120 బిలియన్ పీపుల్ మాట్లాడుతున్నారు. థర్డ్ వచ్చేసి హిందీ, గుర్తుపెట్టుకోండి, థర్డ్ లాంగ్వేజ్ హిందీ, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతుంది వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత స్పానిష్. సో ఇవి మారుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవి స్టాండర్డ్ పర్మనెంట్గా ఉండవు. ఇప్పుడు ఇంతకుముందు చైనీస్ మ్యాండరిన్ ఉన్నది, తర్వాత స్పానిష్ ఉన్నది, తర్వాత ఇంగ్లీష్ ఉన్నది, 3 ఇంగ్లీష్ ఉన్నది, 4 హిందీ ఉన్నది. ఇప్పుడు చూడండి మారిపోయాయి. ఇది రీసెంట్ డేటా కాబట్టి చెప్తున్నాడు. ఇది మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఒక 3 monthsలో చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం కదా, పీపుల్ బట్టి బేస్ అయి ఉంటుంది. ప్రజెంట్ డేటా అయితే ఇప్పుడు కరెంట్ డేటా చూస్తూ ఇస్తున్నాను. సో తర్వాత స్పానిష్, తర్వాత అరబిక్, బెంగాలీ, ఫ్రెంచ్, రష్యను,
మీకు యుఎన్ఎస్సి ఉంది కదా, సో యుఎన్ఎస్సిలో కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో యుఎన్ఎస్సిలో కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏముంటాయి వచ్చేసి మీకు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్. హిందీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ 5 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి. యుఎన్ఎస్సి అఫీషియల్ లాంగ్వేజ్లో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, అందులో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఏముంటాయంటే వాళ్ళు ఇక్కడ వచ్చే హిందీ, ఫ్రెంచ్, స్పానిష్, రష్యను, అరబిక్. సో అరబిక్ ఈ లాంగ్వేజ్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ వచ్చేసి నీట్గా చూసుకోండి, క్లారిటీగా మీరు చూసుకోండి, ఈ లాంగ్వేజ్ ఉంటాయి. సో 5 లాంగ్వేజెస్. సో ఇంకా ఏమైనా లాంగ్వేజ్ యాడ్ చేస్తే అది కూడా మీరు చూసుకోండి, యాడ్ చేసుకోండి నీట్గా. చైనీస్ మ్యాండరిన్ ఏమైనా యాడ్ చేస్తారో లేదో అవి కూడా నీట్గా చూసుకోండి. ఇక్కడైతే చూడండి. సో మ్యాండరిన్ ఇంగ్లీష్ ఒకటి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత చైనీస్ మ్యాండరిన్, తర్వాత హిందీ. ఇండియా నుంచి హిందీ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో. ఇది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. హిందీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఈ విధంగా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ బెంగాలీ చూడండి, ఇండియా నుంచి బెంగాలీ 6th ప్లేస్లో ఉంది. సో ఇండియా లాంగ్వేజెస్ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి 3rd ప్లేస్లో ఉంది. సో ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ ఒకటి 6th ప్లేస్లో ఉంది, బెంగాలీ. ఈ విధంగా. సో ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి అమెరికాలో హిందీని క్రాస్ చేసిందనమాట. హిందీ కంటే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోండి, పర్మనెంట్గా ఉండవు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం చెప్తుందో, యూరోప్ ఫ్రెడ్స్ ఓవర్ రెడ్యూస్డ్ గ్యాస్ సప్లైస్ ఫ్రమ్ ది రష్యా. సో నోర్డ్ స్ట్రీమ్ 1, నోర్డ్ స్ట్రీమ్ 2 అని బాగా న్యూస్లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే ఇక్కడ చూడండి, రష్యన్ ఎనర్జీ గెయిన్డ్. సో గ్యాస్ ఫ్రమ్ అనే ఒక కంపెనీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్యాస్ ఫ్రమ్ అనేది ఏంటంటే, గ్యాస్ ఫ్రమ్ అనేది రష్యా స్టేట్ ఓన్డ్ కంపెనీ. సో రష్యా స్టేట్ ఓన్డ్ అంటే గవర్నమెంట్ కంపెనీ. ఇది గ్యాస్ కంపెనీ అనమాట. రష్యా స్టేట్ ఓన్డ్ కంపెనీ అంటే ఇది రష్యా. మనకి ఓఎన్జీసీ ఉంది కదా, మన ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన ఓఎన్జీసీ ఎలా ఉందో ప్రభుత్వ అనుబంధ సంస్థ అంటారు. అంటే ఏంటంటే ఇది పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. కాబట్టి ఎగ్జాక్ట్గా గ్యాస్ప్రోమ్ అనేది రష్యాలో స్టేట్ ఓన్డ్ గ్యాస్ కంపెనీ అనమాట, పెద్ద కంపెనీ అది. సో ఇదేం చేస్తుందంటే began to 10 days మెయింటెనెన్స్ టు ఇట్స్ నోర్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ఆన్ మండే. సో ఫ్రమ్ ఇది జర్మనీ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. సో వాచింగ్ ది సీరియస్లీ బ్యాక్ ఆన్. సో ఇక్కడ మీకు డేటా ఉంది చూడండి. ఇక్కడ ఈ డేటా మొత్తానికి కూడా మీకు క్లియర్గా ఇటాలియన్ ఎనర్జీ కంపెనీ ఎనీ అండ్ ఆస్ట్రేలియన్ గ్రూప్ ఓన్లీ. సో ఈ డేటా అన్నిటికంటే కూడా మీకు క్లియర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీనికి సంబంధించి మొత్తానికి సంబంధించి. దాని గురించి ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, గ్యాస్ ఫ్రమ్ అంటే రష్యా స్టేట్ ఓన్డ్ కంపెనీ. ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మామూలుగా నోర్డ్ స్ట్రీమ్ 1, నోర్డ్ స్ట్రీమ్ 2 అని 2 ఉన్నాయన్నమాట. సో ఒకటి బాగా న్యూస్లో ఉన్నాయి ఇవి. ఫస్ట్ వచ్చేసి నోర్డ్ స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2. సో ఇవేంటంటే ఇక్కడ మీకు క్లియర్గా ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీరు నీట్గా ఇస్తాను. నోర్డ్ స్ట్రీమ్ 1 అంటే ఫస్ట్ ఇది వచ్చేసి గ్యాస్ పైప్ లైన్. సో గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పైప్ లైన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే రష్యా నుంచి, సో రష్యా టు జర్మనీ, రష్యా నుంచి జర్మనీ వరకు ఉంటుంది అనమాట. జర్మనీ వరకు వయా బాల్టిక్ సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. వయా బాల్టిక్ సీ అంటే బాల్టిక్ సముద్రం ద్వారా వస్తుంది. ఎందుకంటే రష్యా నుంచి జర్మనీకి చాలా కంట్రీస్ ఉంటాయి మధ్యలో. ల్యాండ్ అంతా తవ్వడము, పైప్ లైన్స్ వేయడం కంటే కూడా సముద్రంలో అండర్ కేబుల్ వేసేస్తారంటే ఈజీగా మన కేబుల్స్ వేస్తాం కదా, అండర్ కేబుల్ టాటా వాళ్ళు ఇవి వరకు వేస్తున్నారు. అట్లా వేయడం వల్ల ఈజీగా ఉంటుంది అనమాట. సో రష్యా టు జర్మనీ ఉంటుంది. రష్యాలో వచ్చేసి ఉస్తులుగ్గానే ఒక సిటీ నుంచి జర్మనీలో జర్మనీలో లుబ్లిన్ అనే ఒక సిటీ వరకు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి అంటే రష్యాలో ఉస్తులుగ్ అనే సిటీ దగ్గర నుంచి జర్మనీలో వచ్చేసి లుబ్లిన్ అనే ఒక సిటీ వరకు అయితే ఉంటాయన్నమాట. వయా బాల్టిక్ సీ వస్తాయి. సో నెక్స్ట్ దీంట్లో హాఫ్ షేరు 50% వచ్చేసి ఎవరికి ఉందంటే గ్యాస్ప్రోమ్. ఇందా చెప్పాను కదా, గ్యాస్ప్రోమ్ ఇది వచ్చేసి రష్యా కంపెనీ, రష్యాను స్టేట్ ఓన్డ్ కంపెనీ. రష్యా గ్యాస్ కంపెనీ అంటే స్టేట్ ఓన్డ్ అంటే రష్యా గవర్నమెంట్కి సంబంధించిన. దీంట్లో 50% షేర్ వచ్చేసి గ్యాస్ప్రోమ్ కంపెనీకే ఉందన్నమాట. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోండి. రీసెంట్గా ఉక్రెయిన్ వార్ ఇవి రావడం వల్ల, ఉక్రెయిన్ మీద దాడులు చేయడం వల్ల, రష్యా దాడులు చేయడం వల్ల ఈ జర్మనీ అనేది సస్పెండ్ చేసింది. సో జర్మనీ అనేది నోర్డ్ వచ్చేసి జర్మనీ సస్పెండెడ్ నోర్డ్ స్ట్రీమ్ 2.
ఈ 2ని అయితే సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది, 2ని సస్పెండ్ చేసింది. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు. దీన్ని జర్మనీ అయితే సస్పెండ్ చేసింది, ఎందుకంటే రష్యా అనేది ఉక్రెయిన్ మీద దాడి చేయడం వల్ల. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, డేటా అనేది నీట్గా ఉండాలి. నోర్డ్ స్ట్రీమ్స్ అంటే ఇవి గ్యాస్ పైప్ లైన్స్ 1, 2 రష్యా నుంచి జర్మనీ వరకు వయా బాల్టిక్ సీ ద్వారా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, బాల్టిక్ సీ ద్వారా వస్తాయి. ఏ సిటీస్ అంటే రష్యాలోని ఉస్తులుక్ సిటీ నుంచి జర్మనీలోని లుబ్లిన్ సిటీ వరకు వస్తాయి. 50% గ్యాస్ ఫ్రమ్ కంపెనీకి షేర్ ఉంటుంది అనమాట. రష్యా కంపెనీకి 50%, రిమైనింగ్ అన్ని యూరోపియన్ కంట్రీస్ వాటికి ఉన్నాయి. తర్వాత జర్మనీ వచ్చేసి రీసెంట్గా దీన్ని సస్పెండ్ చేసింది, నోర్డ్ స్ట్రీమ్ 2ని. ఎందుకంటే ఇది ఉక్రెయిన్ మీద దాడి చేయడం వల్ల చేసింది అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోండి నీట్గా. సో గ్యాస్ కంపెనీ. సో తర్వాత మనం ఎకానమీ పరంగా చూసుకుంటే ఇంపార్టెంట్ ఐటమ్ అంటే ఆర్బీఐ సెటప్ సిస్టమ్స్ టు సెటిల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ రూపీస్. సో సిస్టమ్ టు సెటిల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ రూపీస్తో చేయాలని చెప్పేసి ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చింది. చూడండి ఇక్కడ ఏం చెప్తుంటే, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ పుట్ ఇన్ ఏ ప్లేస్ మెకానిజం టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ రూపీస్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది రూపీస్లో చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది కూడా రూపీస్లో చేయాలి. ఇంతకుముందు కూడా మనము రూపీస్ ఇచ్చాం. ఇప్పుడు ఇరాన్ కంట్రీ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్నాం. ఇరాన్ కంట్రీ నుంచి మనము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెచ్చుకున్నప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ అయితే దానికి మనీ పే చేసింది. ఇప్పుడు ఫస్ట్లో అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అంటే 2013-12 తెచ్చుకున్న వాటికి మనము 2015 ఆ టైంలో మనము పే చేసాం, మనీ పే చేసాం. సో గవర్నమెంట్స్ అనేవి అవి కంటిన్యూస్గా ప్రాసెస్ కాబట్టి పే చేస్తూ ఉండాలి. ప్రీవియస్ గవర్నమెంట్ తెచ్చినవి కానీ అంతా మన ఇండియా మీద ఉన్నటువంటి బాధ్యత. సో ఇప్పుడు ఇక్కడ పే చేసినప్పుడు రూపీస్లో తీసుకున్నది, మన ఇండియన్ రూపీస్లో ఇరాన్ తీసుకున్నది, ఇరాన్ అయితే తీసుకున్నది అప్పుడు. సో ఇట్లా ఒక్కోసారి కరెన్సీ స్వాప్ చేసుకుంటూ ఉంటాయి. సో మనకి శ్రీలంకతో జరిగింది, జపాన్తో జరిగింది కరెన్సీ స్వాప్, ఇట్లా ఉంటాయి. కొన్ని దేశాలు అయితే రూపీ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని ఓన్లీ డాలర్స్లోనే ఇవ్వమంటారు, లేదా వాళ్ళ కరెన్సీలు అయితే ఇవ్వమంటారు అనమాట. అందువల్ల ఇంటర్నేషనల్ ఎప్పుడైనా సరే ప్రతి దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫారిన్ కరెన్సీ ఉండాలి. ప్రతి ఒక్క దేశానికి ఫారిన్ కరెన్సీ రిజర్వ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్ లేక శ్రీలంకలో ఈరోజు క్రైసిస్ వచ్చింది. శ్రీలంకలో క్రైసిస్ రావడానికి మెయిన్ రీజన్ ఫారిన్ కరెన్సీ లేదు. వాళ్ళకి ఏముంది కరెన్సీ, మెయిన్ ఇన్కమ్ ఏంటి, అసలు శ్రీలంకలో ఇన్కమ్ ఏంటి, టూరిజం. మొత్తం శ్రీలంక అంతా టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. కోవిడ్ 2 years వచ్చింది. సో కంప్లీట్గా 2 years కోవిడ్ వచ్చింది. సో ఇంకెలా సర్వే అవుతుంది? కోవిడ్ అసలు 2 years నుంచి ఇన్కమ్ లేదా గవర్నమెంట్కి, ఇన్కమ్ లేదు, పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. సో ఏం చేస్తారు? ఇంకా ఫారిన్ కరెన్సీ లేదు. సో ఫుడ్ కొనాలన్నా, ఆయిల్ కొనాలన్నా, ఏదైనా గూడ్స్ కొనాలన్నా, టెక్స్టైల్ కొనాలన్నా, ఏం కొనాలన్నా ఫారిన్ కరెన్సీ కావాలి. ఇప్పుడు డాలర్స్ ఇవ్వందే వేరే వాళ్ళు ఫుడ్ ఇవ్వరు, క్రూడ్ ఆయిల్ ఇవ్వరు, ఖచ్చితంగా డాలర్స్ కావాలి. సో డాలర్స్ ఉండాలి. సో మినిమం యూరోస్ అయినా ఉండాలి, లేదా ఎన్ అయినా ఉండాలి, జపనీస్ ఎన్ అయినా ఉండాలి. సో ఇట్లా లేకుంటే మనకి పౌండ్ స్టెర్లింగ్ అయినా ఉండాలి. ఇట్లా ఏమీ లేవు, ఎటువంటి లేదు. కరెన్సీ కూడా తక్కువ ఉంది ఇండియన్ కరెన్సీ. ఈ విధంగా మీరు సింబల్స్ చూసుకోండి. సింబల్స్ చాలా ఇంపార్టెంట్. సింబల్స్ ఇట్లాంటివి ఎప్పుడైనా సింబల్స్ యూజ్ చేయాలి. మీరు మెయిన్స్ రాసేటప్పుడైనా రూపీ అంటే ఆర్ఎస్ అని పెట్టొద్దు. మనకు ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్ యూజ్ చేస్తే చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఆన్సర్ అనేది. సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఫారిన్ కరెన్సీ అనే రిజర్వ్ అనేది ప్రతి దేశానికి చాలా ఇంపార్టెంట్. మన ఆర్బీఐలో కూడా ఫారిన్ కరెన్సీ మన తగ్గింది, అందువల్లే కొన్ని ఈజీ చేసింది, రూట్స్ అనేది సాఫ్ట్ చేసింది ఆర్బీఐ. కాబట్టి ఫారిన్ కరెన్సీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం రూపీస్ అని చెప్తుంది. సో బ్యాంక్స్ యాక్టింగ్ యాజ్ ది ఆథరైజ్డ్ డీలర్స్ సచ్ ట్రాన్సాక్షన్స్ వుడ్ హ్యావ్ టు టేక్ ఫ్రీ అప్రూవల్ ఫ్రమ్ ది రెగ్యులేటర్ టు ఫెసిలిటేట్ దిస్. సో మామూలుగా బ్యాంక్స్ అని యాక్ట్ చేయాలి. ఇక్కడ అథారిటీగా బ్యాంక్స్ అని యాక్ట్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. ఎవరు బ్యాంకులు ఉన్నాయి కదా మనకి, సో ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ కూడా, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కూడా యాక్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ గ్రోత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ ఎంఫసిస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది ఇండియా టు సపోర్ట్ ది ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఇన్ ఐఎన్ఆర్. సో గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీకి ఐఎన్ఆర్లోనే ట్రేడ్ చేద్దాము, రూపీస్లో ట్రేడ్ చేద్దామని సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ఆర్బీఐ అయితే ముందుకెళ్తుంది. ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు పుట్ ఇన్ ప్లేస్ అడిషనల్ అరేంజ్మెంట్స్ ఫర్ ది ఇన్వాయిసింగ్, పేమెంట్, సెటిల్మెంట్ ఫర్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ ఐఎన్ఆర్. మొత్తం ఈ సిస్టమ్ మొత్తంలో ఇండియన్ రూపీ తీసుకురావాలని, అంటే ఇన్వాయిసింగ్ కావచ్చు, పేమెంటు, సెటిల్మెంటు మొత్తం కూడా ఇండియన్ రూపీస్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇంకా ద ఆర్బీఐ మూవ్ వుడ్ ఫెసిలిటేట్ ట్రేడ్ విత్ ది కంట్రీస్ అండర్ ది శాంక్షన్స్ లైక్ ఇరాన్ అండ్ రష్యా సెడ్ ఈఈపిసి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి, అండర్ శాంక్షన్స్. సో కొన్ని కంట్రీస్ శాంక్షన్స్లో ఉన్నాయి అండర్ ట్రేడ్ విత్ శాంక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఇవన్నీ కూడా ఆంక్షలు విధించున్నాయి. రష్యా మీద యూరోపియన్ కంట్రీస్, వెస్ట్ కంట్రీస్, ఇంకా కొన్ని ఆస్ట్రేలియా గ్రూప్ కంట్రీస్, పసిఫిక్ కంట్రీస్ అన్నీ కూడా ఆంక్షలు విధించున్నాయి, శాంక్షన్స్ అనేవి ఉన్నాయి. వాటితో కూడా కొన్ని ఉన్నాయి, మన ట్రేడ్ అయితే ఉంది, ఇప్పుడు రష్యాతో వాడుతూ ఉంది, వాటితో కూడా రూపీతోనే వాల్యూ చేద్దామని చెప్తున్నారు. సో ఇంకా యాజ్ ఆఫ్ రిజల్ట్ ట్రేడ్ ఫెసిలిటేషన్ మెకానిజం వీ సీ పేమెంట్ ఇష్యూస్ విత్ ది రష్యా ఈజింగ్. సో పేమెంట్ అనేది ఇష్యూస్ అనేది రష్యాతో చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనకి మిత్రదేశము, మనం డిస్కౌంట్లో ఆయిల్ కొంటున్నాము, చాలా మిత్రదేశం మనకి క్లోజెస్ట్ అల్లి రష్యా. అండ్ వుడ్ ఆల్సో రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ ఫారెక్స్ ఫ్లక్చువేషన్
అమ్మేటది యూరోప్ ప్యారిటీ. సో యూరోప్ రూపీ ప్యారిటీ కంపారిజన్ చేసుకుంటే మనకి రష్యా నుంచి యూరోస్ తీసుకోవచ్చు మనం, రూబెల్స్ ఉంటాయి, రష్యా నుంచి యూరోస్ కూడా తీసుకోవచ్చు మనం. సో అట్లా కూడా కరెన్సీ స్వాప్ చేసుకుని తీసుకోవచ్చు, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, రష్యాతో ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు. సో వీ సీ దట్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది 100% కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 100% రూపీని అయితే కన్వర్టబుల్ చేయాలి, అప్పుడే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా బాగా వస్తాయి. సో అట్లా ట్రేడ్ అండర్ ది ఫెసిలిటీ మే బి డినామినేటెడ్ అండ్ ఇన్వాయిస్డ్ ఇన్ రూపీస్ అండ్ ఎక్స్చేంజ్ ఫర్ రేట్ బిట్వీన్ ది కరెన్సీస్ ఆర్ టూ పార్ట్నర్ కంట్రీస్ మే బి మార్కెట్ డిటర్మైన్డ్. సో మామూలుగా మార్కెట్ బేస్డ్ డిటర్మైనే ఉంటాయి, టూ మార్కెట్స్ మధ్య, టూ కంట్రీస్ మధ్య ఉంటాయన్నమాట. ఇక్కడ డినామినేటెడ్ అండ్ ఇన్వాయిస్ ఇన్ రూపీస్, డినామినేట్ చేయడము అలా ఇన్వాయిస్ కూడా మొత్తం ఇంకా ఇందా చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా రూపీస్లోనే, ఇన్వాయిసింగ్ కావచ్చు, పేమెంట్, సెటిల్మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం కూడా రూపీస్లో చేయాలని చెప్తున్నారు. సో ఇంకా చూడండి, ద ఆర్బీఐ అనౌన్స్డ్ ది స్టెప్స్ విత్ అపియర్ టు బి ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ డిమాండ్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్. సో డిమాండ్ మన ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్ అనేది, సో ఫారెక్స్ రిజర్వ్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. ఫారెక్స్ రిజర్వ్ తగ్గితే క్రైసిస్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో 7.5% ఉంది, 7.5% ప్రిడిక్షన్, అంటే దగ్గరికి వెళ్ళాం, మనం దగ్గర ఉన్నాము. సో కొన్ని కంట్రీస్లో అయితే 100% దాటిపోయింది, టర్కీలో 75% అబోవ్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ రావడం వల్ల చాలా దెబ్బతింటున్నాయి కంట్రీస్ అనేవి. ఇప్పుడు యుఎస్, అమెరికాలో 40 years ఉన్నటువంటి హై లెవెల్లో ఉంది అట్లా. సో నీట్గా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇట్లా. సో ఈ డేటా ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే రూపీలోనే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చేద్దామని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తుందనమాట. సో నెక్స్ట్ మీరు మెయిన్ సార్సెస్ చేసి పెట్టుకోండి, రూపీ వాల్యూ ఎందుకు తగ్గుతుంది, రూపీ వాల్యూ తగ్గడానికి కారణాలు ఏంటి, దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సొల్యూషన్స్ ఏమున్నాయి, రూపీ వాల్యూ తగ్గితే రూపీ వాల్యూ, సో డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకనమీ ఎటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద అన్నీ కూడా కరెన్సీ స్వాప్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారో, ఇండియా ఇంపోర్ట్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్ సెడ్ సర్జ్ టు రికార్డు. సో రికార్డ్ అనమాట, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక 2 days బ్యాక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రష్యా అకౌంట్స్ ఫర్ 20% ఆఫ్ ది షిప్మెంట్స్. సో ఇంతకుముందు మామూలుగా ఇక్కడ ఓవరాల్ డేటా చూసుకుంటే మనకి ఒకప్పుడు రష్యా నుంచి మనము ఓన్లీ 0.20% మాత్రమే ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకునేది రష్యా నుంచి, అంటే షేరు అమెరికా నుంచి ఎక్కువ ఉండేది, తర్వాత సౌదీ అరేబియా ఇలా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇది 10%కి పోయింది మొన్న, ఇప్పుడు వచ్చేసి 20%కి పోయింది. ఎందుకంటే మన డిస్కౌంట్లో ఇస్తున్నారు. రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంది, ఎవరు ఆయిల్ కొనట్లేదు, రష్యా ఎవరు కొనకూడదని ఆంక్షలు విధించారు, శాంక్షన్స్. సో ఇండియా అనేది డిస్కౌంట్లో ఉంటుంది, ఇండియా అనేది డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి సో ఈ టైంలో ఇండియాకి వచ్చేసి ఆయిల్ పర్సెంటేజ్ ఈ విధంగా పెరుగుతూ పోయిందనమాట. సో పెరుగుతూ వచ్చింది. సో మనకి 0.20 నుంచి 10%, 20%. అందుకే మనకి టాప్ 2లో ఉన్న సౌదీ అరేబియాని వెనక నెట్టేసింది రష్యా. ఇప్పుడు టాప్ 3కి వెళ్ళిపోయింది సౌదీ అరేబియా, రష్యా టాప్ 2కి వచ్చింది. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు డేటా సింపుల్గా, అకౌంటెంట్ ఫర్ ది 5th of ఓవరాల్ ఆల్ ఇంపోర్ట్స్ బై వరల్డ్స్ 3rd largest ఆయిల్ కన్జ్యూమర్ అండ్ డేటా ప్రొవైడ్ బై మామూలుగా రష్యా మన ఇండియా వచ్చేసి 3rd largest ఆయిల్ కన్జ్యూమర్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే ఇండియా వచ్చేసి 3rd largest ఆయిల్ కన్జ్యూమర్, ఆయిల్ ఇంపోర్టర్ అని కూడా అనొచ్చు, ఆయిల్ కన్జ్యూమర్ కూడా, ఆయిల్ ఇంపోర్టర్ కూడా మందే అనమాట ఎక్కువ. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా రిఫైనరీస్ హ్యావ్ బీన్ స్నాపింగ్ ది రష్యన్ ఆయిల్ సాలిడ్ అట్ ఏ హెట్టి డిస్కౌంట్స్ ఫర్ ది బ్రెంట్ అండ్ వెస్ట్ స్కేప్ ఆఫ్టర్ ది సమ్ వెస్టర్న్ కంపెనీస్ అండ్ కంట్రీస్ టర్న్డ్ ది పర్చేస్ ఫ్రమ్ ది మాస్కో. సో ఈ విధంగా మాస్కో ఉక్రెయిన్ మీద దాడి చేయడం వల్ల రష్యా అనేది ఎవరు కొనట్లేదు. వెస్ట్ ఏషియా బ్రెంట్ ఆయిల్ కంటే కూడా మంచి చీప్లో రష్యన్ ఆయిల్ అయితే మనము కొంటూ ఉన్నాం. సో వెస్ట్ ఏషియా షేర్స్ డ్రాప్స్, ఇండియా షిప్డ్ ఎవరిది 4.8 million BPD బ్యారల్ పర్ డే అనమాట. సో ఆఫ్ ఆయిల్ ఇన్ జూన్ డౌన్ 3.8% ఇన్ మే. మామూలుగా మనకు డౌన్ అయిపోయింది మొత్తము, వెస్ట్ ఏషియా నుంచి మనమైతే ఆపేసాం, ఆయిల్ తక్కువగా చేసుకొని రష్యా నుంచి డిస్కౌంట్లో వస్తున్నప్పుడే కదా. ఇప్పుడు మామూలుగా షాపింగ్ మాల్ చూడండి, మీరు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, 50% డిస్కౌంట్ అయితే జనాలు ఎగబడతారు, ఎందుకంటే డిస్కౌంట్లో వస్తుంది. సో అట్లనే ఇప్పుడు కూడా మనకి డిస్కౌంట్ ఇస్తాను, ఎందుకు వద్దనుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు జైశంకర్ ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టరు. సో మొన్న ఆయన్ని ఒక యూరోపియన్ రిపోర్టర్స్ అయితే అడిగారనమాట ఆయన్ని, సో మీరు మేము ఉక్రెయిన్ వార్ మీద మేము ఆంక్షలు విధించాము అందరం యూరోపియన్స్, సో మీరు ఎక్కువ ఆయిల్ కొంటున్నారు, మీరు ఉక్రెయిన్ వార్ని సపోర్ట్ చేస్తున్నారా, రష్యాని సపోర్ట్ చేస్తున్నారని చెప్పాడు. సో ఆయన మంచి రిప్లై ఇచ్చాడు. సో మీరు యూరోపియన్ కంట్రీస్ మేము ఒక క్వార్టర్ 1 yearలో కొనే ఆయిల్ని మీరు ఒక ఆఫ్టర్నూన్లోనే కొంటారని చెప్పేసి మంచి రిప్లై అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా యూరోపియన్ కంట్రీస్ ఒక ఆఫ్టర్నూన్లోనే బై చేస్తే అంత ఆయిల్ని మేము క్వార్టర్లో బై చేసే ఆయిల్ అని చెప్పారు. సో ఈ విధంగా రిప్లై అనేది చాలా బాగా ఇచ్చారు జయశంకర్. సో దాన్ని సమర్థించుకోవడం కానీ చెప్పే విధానం కూడా నీట్గా ఉంటుంది.
అట్లా. సో ఈ విధంగా తగ్గిపోయింది. అబౌట్ 20% హయ్యర్ దాన్ ది ఇయర్. సో 20% హయ్యర్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు తగ్గిపోయింది బాగా వచ్చేసి, మనం తక్కువ చేసుకుంటాం. సో ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా రోజెస్ 15.5%, 15.5% పెరిగింది జూన్లో. సో ఇంకా చూసుకుంటే హూస్ ఫ్రమ్ ది ఇరాక్ అండ్ సౌదీ అరేబియా డ్రాప్డ్ బై 10%, 5% 13.5%. సో ఇరాక్ నుంచి మనము ఆయిల్ తెచ్చుకుంటాం కదా, 10.5% తగ్గిపోయింది ఇరాక్ నుంచి. సౌదీ అరేబియా నుంచి 13.5% తగ్గిపోయింది అనమాట రెస్పెక్టివ్. డ్రాగింగ్ ది షేర్ ఆఫ్ వెస్టర్న్ ఏషియా. సో వెస్ట్ ఏషియా 56.5% నుంచి మనం 59.5 నుంచి వెస్ట్ ఏషియా అనమాట 59.3% నుంచి డౌన్ అయిపోయింది. మొత్తం వచ్చేసి ఎంతకు వచ్చిందంటే 56.5%కి డౌన్ అయిపోయింది ఆయిల్ పర్సెంటేజ్. ఎక్కడి నుంచి? వెస్ట్ ఏషియా నుంచి, అంటే పశ్చిమాసియా నుంచి కంట్రీస్, ఇరాక్, ఇరాను, సో సౌదీ అరేబియా, ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం కదా ఆయిల్, అక్కడ ఈ పర్సెంటేజ్ అనేది డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు మీకు డేటా ఇస్తాను చూడండి. ఇక్కడ ఇండియా బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్స్. ఒకప్పుడు సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ ముందు సెకండ్ ప్లేస్లో ఉంది, ఇప్పుడు ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ యుఎస్ఏ నుంచి మనం ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియా వచ్చేసి యుఎస్ఏ నుంచి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. తర్వాత ఇప్పుడు రష్యా నుంచి సౌదీ అరేబియాని వెనక్కి సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఇప్పుడు సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్. ఇవి వచ్చేసి టాప్ 3 కంట్రీస్. ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్, గుర్తుపెట్టుకోండి, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ కన్జ్యూమర్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ వినియోగించుకోవడంలో 3 కంట్రీ మంది ఇండియా వచ్చేసి. సో ఇవి డైలీ కరెంట్ అఫైర్స్, మనం రోజు డిస్కస్ చేసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం కొన్ని ప్రిలిమ్స్కి వచ్చేసి డిస్కస్ చేస్తాం కదా ప్రతిరోజు ఎవ్రీడే. సో ఇప్పుడు దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంది కదా మనకి. సో కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉంటాయి. మనకి 8th షెడ్యూల్లో ఉంటాయి. దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కమ్స్ అండర్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీ. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువ వస్తుంటాయి. మినిస్ట్రీకి సంబంధించిన స్టేట్మెంట్లో రావచ్చు, ఇలా అడగవచ్చు. తర్వాత గ్రూప్ 1 అంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టేట్ పీసీఎస్లో కూడా అడుగుతూ ఉంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నన్ ఆఫ్ ది అబవ్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాయి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండేది అఫీషియల్ లాంగ్వేజెస్ ఒకటి. సో ఇంకోటి వచ్చేసి జనగణన, సెన్సెస్. సో సెన్సెస్ కూడా మనకి హోమ్ మినిస్ట్రీ కిందే ఉంటుంది. ఇట్లాంటివి నీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ సిఏపిఎఫ్, ఇంకా ఏముంటాయి? సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఈ సిఏపిఎఫ్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. బిఎస్ఎఫ్, ఆర్మీ కాకుండా బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్పి, వీళ్ళందరూ సశస్త్ర బల్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారనమాట. వీళ్ళందరూ సిఏపిఎఫ్. ఇట్లాంటివన్నీ కూడా మనకి వీటి కింద ఉంటాయి. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అపాయింట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉంటాయి. మొత్తం కాన్స్టిట్యూషన్ దగ్గర లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అనేది 22లో ఉండదు. ఉర్దూ ఉంటుంది, మళ్ళీ ఉర్దూ అనేది ఉంటుంది. సో ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. ఉర్దూ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విధంగా మీరు డేటాని క్లియర్ కట్గా చూసుకోవాలి. 8th షెడ్యూల్లో ఉంటుంది అఫీషియల్ లాంగ్వేజ్ నీట్గా. తర్వాత సెకండ్ ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది అరుణాచల్ ప్రదేశ్. ఈ క్రింది వాటిలో ఏ హిల్స్ అంటే, ఇట్లా స్టాటిక్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి. స్టాటిక్ సంబంధించిన లొకేషన్స్ కూడా కొన్ని కరెంట్ ఈవెంట్స్లో వచ్చి ఉంటాయి మనకి. ఈ జనవరి మధ్యలో వచ్చిన కరెంట్ అఫైర్స్లో వచ్చి ఉంటాయి కాబట్టి వాటిని హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ హిల్స్ ఏముంటాయి? మిస్మి హిల్స్, డఫ్లా హిల్స్, అబోర్ హిల్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మిస్మి హిల్స్, డఫ్లా హిల్స్, అబోర్ హిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో. ఈ హిల్స్ అన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటాయి. సో మిస్మి హిల్స్, డఫ్లా హిల్స్, అబోర్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. చూసుకోండి నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియా వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి ఇండియన్ పార్ట్లో. సో నార్త్ ఈస్ట్ ఇండియా ఒకటి. సో వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వీటి మీద ప్రశ్నలు అనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఎగ్జామ్లో వీటి మీద ప్రశ్నలు ఉంటాయి, జాగ్రఫీ నుంచి కరెంట్ ఈవెంట్స్ పరంగా ఉంటాయి కాబట్టి క్లియర్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా. సో మనకి ఇండియాలో లార్జెస్ట్ ట్రైబ్ ఏది, పాపులేషన్ పరంగా ఎలా చూసుకుని కూడా లార్జెస్ట్ ట్రైబ్ ఏది అడుగుతున్నారు. సో బిల్స్, ముండాసు, గోండ్స్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి బిల్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి మనకి ఎక్కడ ఉంటారంటే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రీజన్స్లో ఉంటారనమాట. సో నెక్స్ట్ బిల్స్ తర్వాత హైయెస్ట్ ట్రైబ్, ఎక్కువ ట్రైబ్ వచ్చేసి మనకు వచ్చేసి గోండ్స్, తర్వాత ముండాసు ఇలా ఉంటారు. అవి చూసుకోండి. మనకి టాప్ 4 ఆర్డర్లో లార్జెస్ట్ ట్రైబ్స్ ఏమున్నాయి ఇండియాలో చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏమున్నారు ఇండియాలో వచ్చేసి ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏమున్నారో నీట్గా చూసుకోండి. లాస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ఏం డిస్కస్ చేసాం, ఇరులా ట్రైబ్ గురించి డిస్కస్ చేసాం. అవి నీలగిరి హిల్స్లో ఉండే ట్రైబ్స్ అనమాట. కాబట్టి నీలగిరిలో ఏ ట్రైబ్స్ ఉంటారు, నార్త్ ఈస్ట్లో ఏ ట్రైబ్స్ ఉన్నారు, సెంట్రల్ ఇండియాలో ఏ ట్రైబ్స్ ఉన్నారు, మీ స్టేట్లో మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మీకు ఏ ట్రైబ్స్ ఉంటారు, ఇవి కూడా క్లియర్గా చూసుకోవాలి.
తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఫైండ్ ది రాంగ్ వన్, ఏది తప్పు ఉందో రిగార్డింగ్ ది నావిగేషన్ సిస్టమ్స్. సో నావిగేషన్ సిస్టమ్కి సంబంధించి తప్పేదని ఎతకమంటున్నారు. సో నావిక్ మనకి IRNSS ఉంది కదా, సో IRNSS ఉంది కదా, సో దీన్ని నావిక్ అంటారు. ఇండియాకి సంబంధించింది రైటే. GPS రష్యా మనకి యుఎస్కి సంబంధించింది రైటే. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS ఉంది కదా, ఇది యుఎస్కి. గ్లోనాస్ కూడా రష్యాకి సంబంధించింది. సో 3 కరెక్ట్ అయిపోయి 4ది ఖచ్చితంగా ఆన్సర్ తప్పై ఉంటుంది. సో బైడో అనేది జపాన్ కాదు, చైనాకి సంబంధించింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4D. సో బైడో అనేది చైనాకి సంబంధించి మోర్ దాన్ 30 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. సో మోర్ దాన్ 30 శాటిలైట్స్ అనేది పంపిస్తున్నారు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్కి. చైనా అనేది ఏది చూసినా కూడా మనకు చాలా బిగ్గా కనిపిస్తుంది చైనా. సో కాబట్టి బైడో అనేది చైనాకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్. ఇంకా ఒకటి ఉంది గెలీలియో. సో గెలీలియో దేనికి సంబంధించింది? యూరోప్కి సంబంధించింది నావిగేషన్ సిస్టమ్, యూరోపియన్ కంట్రీస్కి, అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్. ఇలాంటి నావిగేషన్ సిస్టమ్స్ ఏమున్నాయి నీట్గా చూసుకోవాలి. ఇండియాది నావిక్, GPS వచ్చి USA, గ్లోనాస్ రష్యా, బైడో వచ్చి జపాను, గెలీలియో యూరోప్, ఈ విధంగా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ ప్రశ్న చూద్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సిక్కిం షేర్స్ ఇంటర్నేషనల్ బోర్డర్ విత్ 3 కంట్రీస్. సో సిక్కిం 3 కంట్రీస్తో ఇంటర్నేషనల్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, రైట్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బంగ్లాదేశ్ షేర్స్ ది లాంగెస్ట్ బోర్డర్ విత్ ఇండియా. సో ఇది కూడా రైట్. చాలామంది చైనా, పాకిస్తాన్ అనుకుంటారు వైడ్గా ఉందని. సో నిజానికి బంగ్లాదేశే ఇండియాతో ఎక్కువ లాంగెస్ట్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. తర్వాత ఇండియా షేర్ స్మాలెస్ట్ బోర్డర్ విత్ నేపాల్. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇండియా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది POK దగ్గర. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ మనము జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ అయితే గీసుకుందాం. సో ఇలా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే మనకి ఇక్కడ POK ఉంటుంది. POK ఉన్నప్పుడు కూడా POK ఇండియా పార్టే. POK ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, POK అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ కాదు, ఇట్స్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి మనకి ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్తో ఇక్కడ బోర్డు ఉంటుంది, స్మాలెస్ట్ బోర్డు ఉంటుంది అనమాట మనకి ఆఫ్ఘనిస్తాన్తో. సో కాబట్టి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. కాబట్టి మనకి స్మాలెస్ట్ బోర్డర్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది, నేపాల్తో కాదు. కాబట్టి థర్డ్ అనేది రాంగ్ కాబట్టి సో బాగా ఆన్సర్ వచ్చేసి 1 and 2. సో ఇది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో బోర్డు ఉంటుంది. నెక్స్ట్ మనకి చికెన్ నెక్ ఉంది కదా, చికెన్ నెక్ సిక్కిం ఉంటుంది. ఇది సిక్కిము, ఇక్కడ వరకు వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ఇది సిక్కిము. ఇక్కడ నేపాల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, భూటాన్తో షేర్ చేసుకుంటుంది. సో మళ్ళీ ఇక్కడ భూటాన్ ఇలా పోయిన తర్వాత టిబెట్ అంటే చైనా. సో చైనాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, అంటే సిక్కిం 3 కంట్రీస్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకోటి మనకి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు చికెన్ నెక్ ఇలా ఉందనుకోండి, చికెన్ నెక్ ఇలా మనకి ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా మనకి బంగ్లాదేశ్, ఇదంతా బంగ్లాదేశ్కి సంబంధించింది అనమాట. ఈ లొకేషన్ ఇక్కడ కూడా ఉంటుంది మనకి మిజోరాం దాకా. ఈ లొకేషన్ అంతా కూడా బంగ్లాదేశ్కి సంబంధించింది. ఇక్కడ లాంగెస్ట్ బోర్డర్ అనేది మనము షేర్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రతిదీ కూడా అట్లాస్ పెట్టుకొని క్లారిటీగా చదువుకున్నప్పుడే మీకు నీట్గా డేటా అనేది అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రశ్నలు. ఇవి కంప్లీట్గా ఇవాళ నేను చెప్పినటువంటి కరెంట్ ఈవెంట్స్. ఇలానే ప్రతిరోజు మీరు ఏ ఈవెంట్ అయినా కరెంట్ ఈవెంట్స్ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో జస్ట్ మీకు న్యూస్లో వచ్చిందే కాకుండా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, హిస్టరీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు నీట్గా అర్థం అవ్వాలి. ఒక టాపిక్ గురించి మనం చదివామంటే మీరు చదువుకుంటారు టాపిక్ గురించి. ఆ టాపిక్ గురించి చదివినప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు 360 degreesలో ఎలాంటి ప్రశ్న అడిగినా మీరు దాన్ని ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు ఉండాలి. అప్పుడే మీరు క్లారిటీగా దాన్ని చదివినట్టు ఆ టాపిక్ కంప్లీట్ అయిందని మీకు అనిపించాలి, కాన్ఫిడెన్స్ రావాలి దాని మీద. అలాగే చదువుకోవాలి. నేను మీకు డేటాని అలా అందిస్తాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు హిస్టరీ, బ్యాక్గ్రౌండ్, కరెంట్ ఈవెంట్స్, మనకి న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్, టర్మ్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, డైవర్సిఫికేషను, మీకు హిందూ న్యూస్ పేపర్ నుంచి ఎలాంటివి ఎగ్జామ్కి పర్స్పెక్టివ్లో బాగా ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. సో రేపు డైలీ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.